కాబట్టి ఎక్కడో ఎందుకు డిఏ జగన్ టైంలో ఎప్పటికప్పుడు ఇచ్చేశాడు. చివరి డిఏ పెండింగ్ ఉంది, 2 డిఏలు. అందులో దానికే చాలా రచ్చ చేశారు. ఇప్పుడు చేస్తే ఒక డిఏ ఎలక్షన్స్ ముందు రోజునిచ్చి ఎలక్షన్స్ అయిపోయాక డిఏ కూడా అనౌన్స్ చేసి వెళ్ళిపోయాడు కదా అతని జీవు. ఆ డబ్బులే కదా వీళ్ళు ఇచ్చింది. తర్వాత ఇప్పుడు వీళ్ళది ఏడాదికి 2 డిఏలు వస్తాయి. ఏడాదికి 2 అంటే ఇప్పుడు 4 వీళ్ళు ఆ డిఏలు వెయ్యి అని అడుగుతున్నారు. గత ప్రభుత్వం కూడా పెండింగ్ ఉన్నట్టు. అదే గత ప్రభుత్వం పెండింగ్ దే ఒక 2 ఒకటి జగన్ దిగిపోతా ఇచ్చాడు, రెండవ దాన్ని వీళ్ళ చేత ఇప్పించాడు. జీవో ఇచ్చేసాడు జగన్ అప్పటికే, ఫైనాన్షియల్ జీవో కూడా ఇచ్చేసేసాడు. అధికారంలోకి వచ్చిన ఇంకా అతను దాని పెండింగ్, వీళ్ళ 4 పెండింగ్ ఉన్నాయి. అది అతను చెప్పుకొస్తుంది. ఇంకోటి పెండింగ్ అనేటటువంటిది ఒక 3 నెలలు 4 నెలలు 5 నెలలు లేదా ఒకదాని రెండోది వచ్చినప్పుడు ఫస్ట్ది ఇచ్చేయడం ఎట్లా అన్న ఉండేది. ఇప్పుడు ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పట్లేదు. ఇంకోటి జగన్ టైంలో మధ్యంతర భృతి అనౌన్స్ చేశాడు 27%. చంద్రబాబు 20% అంటే 27% అన్నాడు, ఇచ్చాడు. ఆ తర్వాత తగ్గించి పిఆర్సీ 23 ఇచ్చాడు అన్నదే కోపం అతని మీద. వీళ్ళు అసలు పిఆర్సీ కమిటీ వేయలేదు. ప్లస్ అంటే జగన్ టైంలో పిఆర్సీ వేయని అన్నాడు ముందు, 10 ఏళ్ళకు ఒకసారి కేంద్రం తరహాలోనే అన్నాడు. కానీ వీళ్ళందరూ గొడవ చేస్తే పిఆర్సీ కమిటీ వేశాడు చివరిలో. డబ్బులు ఈ టైప్ లో జరిగింది. ఇప్పుడు వచ్చేటప్పటికి మధ్యంతర వృత్తిని అనౌన్స్ చేయలేదు, 2 ఏళ్ళు అయిపోయింది, అసలు ఆ ఊసే ఎత్తట్లేదు. ఈ అన్నిటి మీద కూడా ఈవెన్ వీళ్ళకి ఇచ్చే డిఏలు ఈ పెండింగ్లు వీటన్నిటి మీద ఈ మధ్యనే యాజిటేషన్ కి అనౌన్స్ చేశారు. తీరా చూస్తే అంటే చేసే ముందే ఇది ప్రకటించారు.